నెయ్యితోని అనేది ఎలా ఉంటుందంటే స్వామి నేను ఒక్కడే వెళ్ళాను, శబరిమలకి వెళ్ళినప్పుడు ఇరుముడి తీసుకొని వెళ్ళి అభిషేకం చేసుకోలేకపోయాను, నాకు బృందం లేదు అని అంటే ఆ తంత్రి గారి రూమ్ పక్కన వరుసగా ఒక గ్రిల్ వేసి ఒక తొట్టిలాగా పెట్టుంటారు ఆ కొబ్బరికాయ కొట్టడానికి. దట్ ఈస్ కాల్డ్ నెయ్యితోనే. మీ ఇరుముడిలో తెచ్చిన నెయ్యిని అందులో కొట్టి అలా వదిలేస్తే దాన్ని అన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి స్వామివారికి అభిషేకం చేస్తారు. అక్కడే అమ్ముతారు, సాక్షాత్ రూపంలో అభిషేకం నెయ్యి అమ్ముతారు, మీరు కొనుక్కొని వచ్చుకోవచ్చు. అదే నెయ్యితోని. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి ఇంత రద్దీ రావడానికి ఏమైనా కారణం ఉందా? ఈ మధ్య కాలంలో ఎలా ఉందంటే 1954 నుంచి ఈ యొక్క రద్దీ అనేది పెరగడం మొదలుపెట్టిందండి. అప్పుడు వనరులు లేదు మనకు, దారి మార్గదర్శకాలు అన్నీ కూడా లేవు. ఇప్పుడు అన్ని రకాల టెక్నాలజీ పెరిగింది. ఈ యొక్క అయ్యప్ప దీక్షలో సమాజానికి కావాల్సిన మెసేజ్ ఉంది. జాతి మతం లేదు అని ఒకటి ఉంది, ఏక వర్ణం లేకుండా ఉంది, కుల మత వర్ణ భేదాతీత లేకుండా జాతి వర్ణ కుల మత వర్ణ భేదాలన్నీ లేని ఏకైక దీక్ష ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఇదేం చెప్పచ్చు. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా వెళుతున్నారు. ఆ వనయాత్రలో చేసి ఆరోగ్యవంతులు అవుతున్నారు. దీక్ష ఉండడం వల్ల ఆరోగ్యవంతులు అవుతున్నారు. సమాజ శ్రేయస్సు కోసం, ఒక భక్తి పెంచుకోవడం కోసం, ప్రేమానురాగాలు ఈ యొక్క దీక్షలో ఉండడం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమను పెరగడం, బంధువుల్లో ప్రేమ పెరగడం, మిత్రుల్లో ప్రేమ పెరగడం, సమాజంలో ఒక న్యాయం పెరగడం కోసం ఇది అలవాటైంది. కాబట్టి ఇది బాగా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ఒక భాగంగా ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుంటున్నారు. శరణమయ్యప్ప. దీక్షలో 2 మాల వేసుకుంటారు కదండి. ఒకటేమో తోడు మాల, ఉపమాల అంటారు కదా. ఎందుకంటే ఏమంటే ఇది వచ్చేసి మనం తయారు చేసింది కాదు, టెక్నికల్గా తయారు చేసింది. మనం వంగినప్పుడు, లేసినప్పుడు, స్నానం చేసినప్పుడు తెగిపోయింది అనుకోండి, మన దీక్ష తెగిపోతుంది. కాబట్టి ఆ 2వ మాల దాన్ని కాపాడుతుంది అనే దానికోసం ఉపమాల అంటారు. కానీ దానివల్ల ఇది వేసుకుంటేనే కరెక్ట్, వేసుకోకపోతే తప్పును ఎక్కడ లేదు. మన దీక్షను కాపాడుకోవడం కోసం ఆ మాల తెగిపోతే ఒక సెంటిమెంట్గా ఫీలింగ్, అయ్యో నేనేం తప్పు చేశానో, నాకు ఇలా అయిపోయిందే అని చెప్పడం కోసం ఇక తోడు మాల వేసుకుంటే ఆ దీక్షను కాపాడుతుంది అనేది. అందులోనూ మళ్ళీ అయ్యో దీక్షలో ఉండగా మాల తెగిపోయింది, నాకు ఏమైనా అపార్థం జరుగుతుంది, అవన్నీ తీసి చెత్తలో పడేయండి. అది టెక్నికల్గా జరిగిన ఒక ప్రాబ్లం, మీరు తయారు చేసింది కాదు మాల. ఎవరో ఆచార్య గారు ఎవరో చేస్తుంటారు, మన అల్లిన వారు. తర్వాత మనం లేచేటప్పుడు కూర్చున్నప్పుడు తెగిపోయి ఉంటుంది, అంతేగాని దానివల్ల దోషం లేదు. నాసిరకమైనటువంటి మాలలు వేసుకోకండి. శరణమయ్యప్ప. పంబా సద్ది సహభక్తి భోజనం అంటే మనం ఇరుముడిలో తీసుకోపోయినటువంటి అన్న సామాగ్రిలు అన్నిటినీ ఒక్కొక్క ఇరుముడిలోనే కొంచెంగా తీసుకొని పప్పు, ఉప్పు, బియ్యం అంతా తీసి అక్కడ వండి పంబా సద్ది సమబంతి భోజనం, పంబా నదిలో సమబంతి భోజనం చేయడం వల్ల ఏదో ఒక ఆకులో సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే స్వయంగా వచ్చి భిక్ష చేస్తారు అని నానుడి ఉంది. కాబట్టి అప్పటి నుంచి పంబలో ప్రతి ఒక్కరు సమబంతి భోజనం చేస్తారు. దాన్ని పంబా సద్ది అంటారు. ఇప్పుడు అది మిస్ అయిపోయింది. అందరూ త్వరగా ఈ టైం స్లాట్స్ ఉన్న వెళ్ళిపోతున్నారు. కానీ పంబలో స్నానం చేసి భోజనం చేయాలని ఒక లెక్క ఉంది. అప్పట్లో 101 పొయ్యిలో చక్కగా భస్మం అంతా తీసేవారు. ఇప్పుడు తిరువెంకట దేవస్థానం ఆ ఫైర్ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా వంటలు చేయకూడదు, మేమే భోజనం పెడతామంటున్నారు. కాబట్టి అక్కడ భోజనం చేస్తున్నాము. అందుకని ఇప్పుడు అది లేదు, ఒకప్పుడు అలా ఉండేది. శరణమయ్యప్ప.